కోరిన కోరికలు తీర్చే తల్లి పాటమ్మ తల్లి అంటున్న గ్రామస్తులు. ఇలవేల్పుగా వెలిసిన ఎలమర్తి వారసురాలైన పాటమ్మ తల్లిని భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటున్నారు గ్రామస్తులు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం చల్లచింతలపూడి గ్రామ శివారు 40 సంవత్సరాల క్రితం వెలిసిన పాటమ్మ తల్లి సంబరాలు ఎలమర్తి హేమశ్రీనివాస్, ఎలమర్తి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి నిప్పుల గుండాన్ని ఏర్పాటు చేసి తమ కోరికలు తీర్చేందుకు భక్తులు నిప్పుల గుండాన్ని దాటి అమ్మవారిని తమ కోరికలు తీర్చమని కోరుకుంటారు. ఈ నిప్పుల గుండాన్ని దాటి అమ్మవారిని దర్శించుకుంటే తమ కోరికలు తప్పక నెరవేరుతాయని గ్రామస్తుల నమ్మకం. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు ఎలమర్తి హేమశ్రీనివాస్, సొసైటీ చైర్మన్ ఎలమర్తి రామ్మోహన్, పర్వతనేని ప్రభాకర్, మమ్మది మోహన్ రావు, నాగబోయిన సత్యనారాయణ, మండల టీడీపీ పార్టీ కార్యదర్శి బుర్రయ్య, రాముడు గ్రామస్తులు పాల్గొన్నారు. మరి ఎలమర్తి పెద్దబాబు గారు కుమారు రామయ్య గారు కూడా మరి ఈ కార్యక్రమంలో రెడీగా ఉంది. మీరు ఇక్కడికి రండి బాబు, మేళ మొత్తం ఇక్కడికి రండి. ప్రవేశం చేయాలమ్మా తల్లి, అందరూ ఇటు సైడ్ వచ్చి అగ్నిగుండ ప్రవేశం చేయాలి. ప్రతి ఒక్కరూ ఇటు సైడ్ వచ్చి చూడదు వెళ్ళండి. పట్టుకోదు పాటమ్మ తల్లి, జై పాటమ్మ తల్లి. జై పాటమ్మ తల్లి, జై పాటమ్మ తల్లి. జై పాటమ్మ తల్లి, జై పాటమ్మ తల్లి. ప్రసాదం తీసుకుని అమ్మవారి పేద ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా మరీ కోరుతున్నాము. అమ్మవారి గర్భగుడిలోకి ప్రవేశించాలని కోరుతున్నాం. జై పాటమ్మ తల్లి, జై పాటమ్మ తల్లి, జై జై పాటమ్మ తల్లి, జై పాటమ్మ తల్లి, జై జై పాటమ్మ తల్లి, జై జై పాటమ్మ తల్లి. అమ్మ తల్లి పాటమ్మ తల్లి కలుసుకుని మరి ఎవరైనా ఇటు సైడ్ నుంచి తప్పనిసరిగా అమ్మవారి గర్భగుడిలోకి ప్రవేశించాలని కోరుతున్నాం. అమ్మవారి వైపు వచ్చి అగ్నిగుండం ప్రవేశించాలని కోరుతున్నాము. జై పాటమ్మ తల్లి, జై పాటమ్మ తల్లి, జై పాటమ్మ తల్లి, జై జై పాటమ్మ తల్లి, జై పాటమ్మ తల్లి, జై జై పాటమ్మ తల్లి. పాటమ్మ తల్లి తల్లిని దర్శనం రాయలే. ఎవరైనా సరే అమ్మవారు ఉయ్యాలో అయిపోయింది, అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళాలని కోరుతున్నాము. అమ్మవారిని తెలుసుకోవాలి. జై పాటమ్మ తల్లి, జై పాటమ్మ తల్లి, జై జై పాటమ్మ తల్లి. మాది చల్లచింతలపూడి గ్రామం శివారు. మరి ఎలమర్తి వారి ఆడపడిసైన పెరుగుగూడెం గ్రామ వాస్తవులు ఎలమర్తి వారి ఆడపడిసిన పాటమ్మ తల్లి గత 40 సంవత్సరాల క్రితం ఒక చెట్టు కాడ చిన్న విగ్రహంగా ఉన్న ఆ తల్లి మరి ఎలమర్తి వారి ఆడపడుసుగా పెరుగుగూడెం వాస్తవులైన మన సీతంపేట చైర్మన్ గారైన
యలమత్తి హేమ శ్రీనివాసరావు గారు, అలాగే యలమత్తి పెద్దబాపారావు గారి కుమారుడైన రామయ్య గారు, రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో మరి ఈ గుడి నిజంగా ఒక 10 సంవత్సరాల నుంచి అమ్మవారికి ఎంతో వైభవంగా మరి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ మరి సుమారు 25 లక్షల రూపాయలు పెట్టి అమ్మవారి గుడి కట్టడం, అలాగే అరెకరం భూమి కొనడం కూడా జరిగిందండి. ఎందుకంటే ఈ తల్లి ఎప్పుడో మా చిన్నతనంలో చిన్న విగ్రహంగా చెట్టుకాడు ఉండేది. ఆ రోజు నుంచి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు సుమారు 10 గ్రామాలు మరి అమ్మవారిని ఎంతో భక్తితో కొలుసుకుంటూ అమ్మవారికి మరి కావాల్సిన మొక్కులు తీర్చుకుంటూ ఉండేవారు. కానీ ఆ రోజుల్లో మరి అంత ఆర్థిక స్తోమత లేక అమ్మవారు గుడి కట్టడానికి కూడా చాలా లేని స్థితిలో అమ్మవారి చెట్టు కింద ఉండేది. కానీ ఆ తల్లి మహిమ వల్ల, ఆ తల్లి శక్తి వల్ల మరి ఆ గ్రామం నుంచి ఆడపడుచుగా ఉన్న యలమత్తి వారు మరి పూనుకుని ఆ గ్రామంలో ఉన్న యలమత్తి వారే గాని, ఆ గ్రామస్తులే గాని, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న 4 గ్రామాలు అన్ని కలుపుకుని ఈ తల్లి ఒక పెద్ద మండపంగా కట్టి ఒక గుడి కట్టి మరి ప్రతి నిత్యము ప్రతి సంవత్సరము ఎంతో భక్తితో ఈ కార్యక్రమం 5 రోజుల పాటు జరుగుతుందండి. అలాగే ప్రతి రోజు అమ్మవారికి దూపదీప నైవేద్యాలు మరి యలమత్తి వారి ఆధ్వర్యంలో ప్రతి రోజు యలమత్తి రామ్మోహన్ రావు గారు, అలాగే యలమత్తి హేమ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ప్రతి రోజు కూడా అమ్మవారికి నిత్య నైవేద్యం దీపారాధన జరుగుతూనే ఉంటుందండి. కాబట్టి అంత భక్తితో ఈ తల్లిని కొలుసుకున్న వాళ్ళకి కొంగు బంగారం అయ్యి ఏ మొక్కైనా సరే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలను కలిగించిన భక్తితో ఇంకా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కొలుసుకున్న రోజున ఆ ఇబ్బందులు తీర్చే తల్లిగా మరి పెళ్లి కావాల్సిన పిల్లలు ఈ నిప్పులగుండ అగ్నిగుండ ప్రవేశం చేసిన తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు అవటం కానీ, అలాగే పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా పిల్లలు కలగని ఎవరైనా ఉంటే వారు కూడా ఈ అగ్నిగుండ ప్రవేశం చేసిన తర్వాత పిల్లలు కలగటం కానీ, ఈ తల్లి మహోన్నతమైన మహిమతో మరి ఎంతో భక్తితో తెలుసుకున్న వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చే ఆ మహా తల్లిగా మరి ఈ పాటమ్మ తల్లి వెలుగొండటం మరి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఈ పాటమ్మ తల్లిని ఎంతో విజయంగా కొలవాలని తెలుసుకుంటున్నామని మరి ఎంతో ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి పెరుగుగూడెం నుంచి ఆడపడుచుగా వెలిసిన యలమత్తి వారు అందరూ, అట్లాగే ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ తల్లిని ఇంత వైభవంగా చేయటం అనేది మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి చల్లచంద్రపూడి, అలాగే తిమ్మనగూడెం, కండ్రిగి, అలాగే రామారావుగూడెం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా ఎంతో సంతోషదాయకం అని ఆ తల్లి ఇంకా ఎంతో గొప్పగా వైభవంగా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందాలని చెందుకుంటూ మా అందరి కోరికలు తీర్చే మహా తల్లి. కుటుంబ సభ్యులందరికీ నమస్కారము. ఈ కార్యక్రమం ప్రతి ఉగాదికి స్టార్ట్ చేసి 5 రోజులు, ఒక రోజు నిపుణులు, ఒక రోజు అన్న సమాధానం, ఒక రోజు కలిసిపోయి ఆ విధంగా 5 రోజుల కార్యక్రమం నిర్వహితంగా చేస్తున్నాం. ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు. కానీ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో చేయాలని మా కమిటీ తరఫున మేము కోరుతున్నాం.